91 question. What is this 91 question? Which of the following precautions need not be taken while using electric gadgets and appliances or circuit? ఇందులో ఏ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఆన్సర్లో ఫస్ట్ ఆప్షన్, we should never touch a lightened electric bulb connected to the mains. సో వెలుగుతున్న బల్బ్ ఏదైతే ఉంటుందో, మెయిన్స్కి కనెక్ట్ చేసిన బల్బ్ ఏదైతే ఉంటుందో మనము దానిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ది బి ఆప్షన్, వీ షుడ్ నెవర్ ఎక్స్పెరిమెంట్ విత్ ద ఎలక్ట్రిక్ సప్లై ఫ్రమ్ ద మెయిన్స్ ఆర్ ఏ జనరేటర్ ఆర్ ఎన్ ఇన్వర్టర్. సో మనం ఎక్స్పెరిమెంట్ ఎప్పుడూ చేయకూడదు అంటున్నాడు. సి ఆప్షన్, వీ షుడ్ నెవర్ యూజ్ జస్ట్ ఎనీ వైట్ స్ట్రిప్ ఆఫ్ మెటల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూజ్ ప్లేస్ లోపల మనం ఏ విధమైన మెటల్ వైర్స్ని స్ట్రిప్స్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ది, వీ షుడ్ నెవర్ టర్న్ ద స్విచ్ ఇన్ ఆన్ పొజిషన్. మనము ఏవైతే నీడ్ నాట్ టు బి టేకెన్ వైల్ యూజింగ్ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు క్రింది వాటిలో దేన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. దేనిని తీసుకోవాల్సిన అవసరము లేదు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏదైందో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏదో ఓకేనా. సో ఏంటిది అని అంటే మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం లేనిది ఏంటి అని అంటే, సో మనము జనరల్గా ఇందులోపల ఇది బి ఆప్షను మనము ఏంటిది మెయిన్స్కి, జనరేటర్కి, ఇన్వర్టర్కి సప్లై చేసేటప్పుడు అవసరమే. ఎనీ వైర్ స్ట్రిప్ని మనం యూజ్ చేయకూడదు. వి షుడ్ నెవర్ టర్న్ ద స్విచ్ ఇన్ ఆన్ పొజిషన్లో టర్న్ చేయకూడదు. కాబట్టి ఇక మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్నది ఏ ఆప్షన్ తీసుకోండి. ఏ అనే ఆప్షన్ని కరెక్ట్ ఆప్షన్గా తీసుకోండి. నెక్స్ట్ సేమ్ బోత్ ఆర్ 91. వీ హ్యావ్ ద సాఫ్ట్ ఐరన్ core of an electromagnet loses its magnetism once the current passing through the electromagnetic coil stops because. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ ద్వారా మనం ఏం చేస్తాము, సాఫ్ట్ ఐరన్ కోర్ని ఎలక్ట్రోమాగ్నెట్గా మార్చాలంటే ఒక ఐరన్ నెయిల్ లాంటిది తీసుకొని దాని చుట్టూ ఈ వైర్ని చుట్టి దీన్ని కనుక మనం బ్యాటరీకి కనుక కనెక్షన్ చేస్తే ఇది ఇప్పుడు ఈ ఐరన్ నెయిల్ ఎలక్ట్రోమాగ్నెట్గా మారిపోతుంది. ఇక్కడ కరెంట్ స్టాప్ చేస్తే, అంటే ట్రావెల్ అవ్వడం స్టాప్ చేస్తే, బ్యాటరీ నుంచి స్విచ్ని కనుక మనం ఓపెన్ చేస్తే కరెంటు దీని గుండా ప్రయాణించదు కాబట్టి ఏమవుతుంది, ఇది నాన్ మ్యాగ్నెట్గా, అంటే మ్యాగ్నెట్ కాకుండా మారిపోవడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ నేచర్ని లూజ్ అవ్వడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంది అంటున్నాడు. డొమైన్ లూజెస్ దేర్ అలైన్మెంట్ వెన్ ద కరెంట్ ఈజ్ స్టాప్డ్. డొమైన్ లూజెస్ అలైన్మెంట్ వెన్ ద కరెంట్ ఈజ్ స్టాప్డ్. సో ఇందులోపల ఇవి మ్యాగ్నెట్గా మారడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఇందులో అన్ని కణాలు కూడా, అన్ని యాటమ్స్ కూడా ఒక నిర్దిష్టమైన డైరెక్షన్లో అమరడం వలన అది మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఎప్పుడైతే కరెంటుని మనం లూజ్ చేస్తామో ఈ డైరెక్షన్ అనేది అస్తవ్యస్తంగా మారుతుంది. అట్లా మనకు మ్యాగ్నెటిక్ నేచర్ని కోల్పోతుంది. కాబట్టి ఇది సరి అయినదే. ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ ఏమైనా సరి అయినవి ఉన్నాయో చూద్దాం. ఐరన్ కెనాట్ హోల్డ్ అలైన్మెంట్ ఫర్ లాంగర్ టైమ్ ఈవెన్ వెన్ ద కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కాయిల్. రాంగ్. కరెంటు పాస్ చేసినంత కాలం కూడా అలైన్మెంట్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐరన్ ఆర్ వీక్ అనేది రాంగ్ ఆప్షన్. డొమైన్స్ ఇన్సైడ్ ద ఐరన్ గెట్ అలైన్డ్ ఇన్ నార్త్ టు సౌత్ డైరెక్షన్. సో మనకు డైరెక్షన్ తోటి సంబంధం లేదు. నార్త్ టు సౌత్ డైరెక్షన్, సౌత్ టు నార్త్ డైరెక్షన్ అనేది సంబంధం లేదు. ఏది సౌత్ ఏది నార్త్ అనేది అవసరం లేదు. ఇది మ్యాగ్నెట్గా మారుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. 92. Question number 92C. A is used in torches.
జనరేటర్ యూజ్ చేస్తామా, ఫ్యూజా, సెకండరీ సెల్లా, డ్రై సెల్లా? ఏ అంటే ఇందులో ఏది అని అర్థం. ఇందులో ఏ ఆప్షనా, బియా, సియా, డియా? దేన్ని యూజ్ చేస్తారు టార్చెస్లో? టార్చ్ లైట్ ఉంటుంది కదా, ఈ టార్చ్ లైట్ లోపల మనకు ఈ విధంగా సెల్స్ని యూజ్ చేస్తారు. ఈ యూజ్ చేసే ఈ సెల్ అని ఏమంటారు? ఈ సెల్ అని ఏమనడం జరుగుతుంది? డ్రై సెల్స్ అంటారు. ఏమంటారు? డ్రై సెల్స్ అంటారు. ఏమనడం జరుగుతుంది వాటిని? డ్రై సెల్స్ అంటారు. మరి ఇక్కడ ఇంకోటి సెకండరీ సెల్ అనేది కూడా ఉంది కదా. మరి సెకండరీ సెల్ అంటే ఏంటిది? సెకండరీ సెల్ అంటే ఏంటిదంటే కార్లలో కానీ, లారీలలో కానీ, బైక్లలో కానీ ఉపయోగించే సెల్ ఫోన్లో యూజ్ చేసే సెల్ కూడా ఇవన్నీ సెకండరీ సెల్స్. వాటిని ఏమంటారు? సెకండరీ సెల్స్ అని అనడం జరుగుతుంది. సెకండరీ సెల్స్. నెక్స్ట్ 93 క్వశ్చన్. an element measure the flow of an electric current is. అంటే ఏదైనా ఒక వాహకం గుండా, ఏదైనా ఒక వైర్ గుండా ఎంత కరెంటు వెళ్తుంది, ఎంత కరెంటు వెళ్ళడం జరుగుతుంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే పరికరం ఏంటి అని అడుగుతున్నాడు. వోల్ట్ మీటరా, ఫిలమెంటా, సర్క్యూటా, అమ్మీటరా? ఏంటిది? ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. ఎంత కరెంటు వెళ్తుందని తెలుసుకోవడానికి అమ్మీటర్ని యూజ్ చేస్తాము. ఎంత కరెంటు వెళ్తుందని తెలుసుకోవడానికి అమ్మీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నదని తెలుసుకోవడం కోసం వోల్ట్ మీటర్ని, వోల్టేజ్ తెలుసుకోవడం కోసం వోల్ట్ మీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫిలమెంట్ అంటే వేడి చేయడానికి యూజ్ చేసేది ఫిలమెంట్, దీనికి సంబంధం లేదు. సర్క్యూట్ అంటే ఈ వైర్లన్నీ కలిసి సర్క్యూట్ అంటాం. సో దట్స్ వై కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? అమ్మీటర్. క్వశ్చన్ నెంబర్ 94. ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ యూజ్డ్ ఇన్. ఎలక్ట్రోమాగ్నెట్ ఎందులో యూజ్ చేస్తాము? ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంది? కరెంటును పంపించినంత కాలమే అది మ్యాగ్నెట్గా మారుతుంది. కరెంట్ ఆఫ్ చేయగానే దీని మ్యాగ్నెటిక్ నేచర్ని కోల్పోతుంది. ఎందులో యూజ్ చేస్తారు అంటున్నాడు. బ్యాటరీయా, డ్రై సెల్లా, ఎలక్ట్రిక్ బెల్లా, ఫ్యూజా? ఎందులో యూజ్ చేస్తాము? ఎలక్ట్రిక్ బెల్లో యూజ్ చేస్తాం. ఎలక్ట్రిక్ బెల్లో కరెంటు ప్రవహించినంత కాలం ఏమవుతుంది? అది మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఇది మ్యాగ్నెట్గా మారగానే ఏమవుతుంది? ఇక్కడున్న బెల్ ఐరన్ది కాబట్టి దీన్ని అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయిన టంగ్ అని కొడుతుంది. ఇక్కడ ఇది అట్రాక్ట్ కాగానే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ నుంచి వైర్ తెగిపోతుంది. వైరు ఊడిపోతుంది. ఊడిపోగానే అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నెట్ నాన్ మ్యాగ్నెట్గా మారుతుంది. మారగానే మళ్ళీ పైకి వస్తుంది. పైకి రాగానే మళ్ళీ వచ్చి ఇది ఇక్కడ ఆనుతుంది. ఆనగానే ఏమవుతుంది? మళ్ళీ మ్యాగ్నెట్గా మారుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇట్లా టకా 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 అనేది ఒకసారి మ్యాగ్నెట్గా మారడం, ఒకసారి నాన్ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ నాన్ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ నాన్ మ్యాగ్నెట్గా మారడం వల్ల మనకి ఏమవుతుంది? అది టింగ్ 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 అని సౌండ్ రావడం జరుగుతుంది ఎలక్ట్రిక్ బెల్లో. సో కాబట్టి మనం ఎలక్ట్రిక్ బెల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 95th క్వశ్చన్. ద బల్బ్ బ్లోస్ ఓన్లీ వెన్ ఫ్లోస్ త్రూ ఇట్. బల్బు ఎప్పుడు గ్లో అవుతుంది? బల్బు ఎప్పుడు గ్లో అవ్వడం జరుగుతుంది? దాని గుండా కరెంటు ప్రవహించినప్పుడా, లైట్ ప్రవహించినప్పుడా, ఎయిర్ ట్రావెల్ అయినప్పుడా, వాటర్ ట్రావెల్ అయినప్పుడా? ఏది ట్రావెల్ అయితే కరెంటు బల్బు వెలుగుతుందిరా? కరెంటు ట్రావెల్ అయితే బల్బు వెలుగుతుంది. కరెంటు కనుక వేస్తే, కరెంటు కనుక ఉంటే అప్పుడు మన కరెంటు ఈ వైర్ల ద్వారా కనుక ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు బల్బు వెలగడం జరుగుతుంది. బల్బు వెలుగుతుంది.